Guys, this is the event countdown app I have created using anti-gravity. Sorry, English లో చెప్పాను. ఓకే, సో యాంటీ-గ్రావిటీ యూజ్ చేసి ఈ ఈవెంట్ కౌంట్డౌన్ యాప్ క్రియేట్ చేశాను సింప్లీ మీకు అండర్స్టాండింగ్ కోసం. ఓకే, జస్ట్ గివ్ మినిట్. ఇది ఒక అడిగింది. సో నేను ఇక్కడ చేసింది ఏంటి ప్రొసీజర్, నేను జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఒక ఈవెంట్ కౌంట్డౌన్ యాప్ క్రియేట్ చేయమని చెప్పాను యూజింగ్ స్ట్రీమ్లీట్ అంటే ఒక ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఈ స్ట్రీమ్లీట్ని యూజ్ చేసి యాప్ క్రియేట్ చేయని చెప్పాను. ప్రాపర్ ఫోల్డర్ స్ట్రక్చర్ యూజ్ చేయమని చెప్పాను. ఒక సెపరేట్ ఈఎన్బి క్రియేట్ చేయని చెప్పాను. సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఈ ఫైల్స్ అన్నీ అదే క్రియేట్ చేసింది. నేను జస్ట్ ఈవెంట్ కౌంట్డౌన్ యాప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ యాంటీ గ్రావిటీలోకి వచ్చి ఆ ఫోల్డర్ ఓపెన్ చేశాను. సో నేను అదొకటే వచ్చేసింది అండ్ ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. సో మిగతా అంతా అదే చేస్తుంది. ఓకేనా, అండ్ మొత్తం క్రియేట్ చేసింది అండ్ స్ట్రీమ్లీట్ యూఆర్ఎల్ ఇచ్చింది మనకి. మనం దీని మీద క్లిక్ చేస్తే సో దిస్ ఈజ్ ద అప్లికేషన్. ఓకే, సో ఈ ఫైనల్ టెస్ట్ అనేది అదే క్రియేట్ చేసింది. నేను ఈ కొంచెం టైప్ చేసి వదిలేసాను సో దట్ అది ప్రాపర్ డేట్ తీసుకోలేదు. బట్ నేను ఇప్పుడు ప్రాపర్గా పెడతాను. న్యూ ఇయర్ celebration. Okay, so its start date is 2026 January on 1st and time is at time ఎంతకి నైట్ 12 o'clock స్టార్ట్ అవ్వాలి కాబట్టి 12 o'clock పెట్టాను అండ్ సేవ్ ద ఈవెంట్. సో ఇక్కడ చూడండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అండ్ ఇది వచ్చేసింది. సో ఇక్కడ మనకు కౌంట్ డౌన్ ఎన్ని డేస్ ఉంది, ఎంత టైం, ఎన్ని అవర్స్ ఉంది, కౌంట్ డౌన్ మొదలైంది. ఓకేనా, అండ్ ఇక్కడ ఇంకొక ఈవెంట్ యాడ్ చేద్దాం. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చెప్దాం. డిసెంబర్ 2025 అండ్ అది క్రిస్మస్ సెలబ్రేషన్స్ వచ్చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అవుతాయి కాబట్టి అరౌండ్ 4 పెడదాం అండ్ ఈవెంట్ సేవ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి క్రిస్మస్ సెలబ్రేషన్ ఈవెంట్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇది ఒక చిన్న సింపుల్ అప్లికేషన్. ఇది ఎందుకు చెప్పానంటే ఈ యాంటీ గ్రావిటీ యూజ్ చేసి మనం ఏం కోడ్ చేయకుండా జస్ట్ ఒక ప్రాంప్ట్స్తో మన అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మీకు. ఇది ఒక చిన్న ఎగ్జాంపులే. మనం ఇంకా ఈ స్ట్రీమ్లీట్ బదులు మన యొక్క రియాక్ట్, నోడ్ జేఎస్, జావాస్క్రిప్ట్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఒక మంచి డైనమిక్ రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ బిల్డ్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. అండ్ దీనికి డేటాబేస్, యాప్ డిబి, సోర్స్ డిబి ఇవన్నీ యాడ్ చేయొచ్చు. అండ్ ఇది ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేయమన్నా చెప్పి నేను మళ్ళీ అడుగుతాను. క్రియేట్ ఏ డాకర్ ఫైల్ టు డిప్లాయ్ దిస్ అని చెప్తాను. సో దట్ ఇది ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. డాకర్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఆ డాకర్ ఫైల్ రన్ చేసుకొని ఆ ఇమేజ్ని మనం ఎక్కడైనా కుబర్నెట్స్లో కానీ లేదంటే ఏడబ్ల్యూఎస్లో, అజూర్లో ఎక్కడైనా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. లేదా నీకు ఏమన్నా స్పెసిఫిక్ సర్వర్స్ ఉన్నా కానీ వాటిలో కూడా నువ్వు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఈ చిన్న కోడ్ కాదు, నీ మొత్తం గిట్ రిపోజిటరీ ఇక్కడ పెట్టినా అది అనలైజ్ చేసి నీ కోడ్లో ఏం తప్పు ఉంది, ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు, ఏమేమి యాడ్ చేయొచ్చు, ఏమేమి తీసేయచ్చు, మొత్తం అది అనాలిసిస్ అంతా ఇస్తుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అది రీడ్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది అండ్ నీకు ప్రాపర్
ఆప్టిమైజ్డ్ కోడ్ నీకు ఇస్తుంది, ఫోల్డర్ స్ట్రక్చర్ కరెక్ట్గా అరేంజ్ చేస్తుంది. వాట్ నాట్, వీ కెన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ గ్రావిటీ. సో విజువల్ స్టూడియో కోడ్కి దీనికి తేడా ఏంటి అంటే, విజువల్ స్టూడియో కోడ్లో మనం మాన్యువల్గా కోడ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ వీ నీడ్ టు మాన్యువల్లీ కోడ్ ఇట్. మనకి ChatGPT హెల్ప్ ఉన్నా కానీ అట్ ద ఎండ్ ఆ కోడ్ అక్కడ నుంచి కాపీ తీసుకొచ్చి మనం ఇక్కడ ఫైల్స్లో పెట్టాలి. అండ్ ద ఇంటిగ్రేషన్స్ మనమే చూసుకోవాలి. ఇంపోర్ట్స్, రిక్వైర్మెంట్, ఇన్స్టాలేషన్స్ అవన్నీ మనమే చూసుకోవాలి. ఇక్కడైతే మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే అదే ఇంపోర్ట్స్, ఆ రిక్వైర్మెంట్ కావాల్సింది ఏంటి, ఇన్స్టాలేషన్స్ అవన్నీ అవే చేసుకుంటుంది. సో ఇన్ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకుంటుంది. బట్ బయట నుంచి నువ్వు సిస్టంలో లోకల్గా ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉంది. సో పైథాన్ అది ఇన్స్టాల్ చేయలేదు, నువ్వు నీ లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అట్లాంటి వాటికి Node.js, పైథాన్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే అండ్ పైథాన్ అప్లికేషన్స్ రన్ చేయాల్సినప్పుడు నీ లోకల్లో ఉన్న పైథాన్ అది యూజ్ చేసుకొని ఇవన్నీ రాస్తుంది. ఓకేనా? అండ్ దీనివల్ల డెవలపర్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, డెవలపర్స్ పెద్ద పెద్ద టాస్క్ని ఇది మినిమైజ్ చేస్తుంది. సింగిల్ ప్రాంప్ట్స్తో జస్ట్ మనం ఉండి రివ్యూ చేసుకోవటమే, మిగతా మొత్తం అదే చూసుకుంటుంది. సో మనం హై లెవెల్లో ఒక జూనియర్ లెవెల్ డెవలపర్స్ చేసే వర్క్స్ అన్నీ స్కిప్ చేసి మనం ఒక మేనేజ్మెంట్ లెవెల్లో ఉండి దీని అంతా కోడ్ అంతా రివ్యూ చేసుకొని అండ్ ఇంటిగ్రేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రాపర్గా చూసుకొని, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టు కాన్ఫిగరేషన్స్ అన్నీ దీనికి ఇవ్వాలి. ఒక కాన్ఫిగ్ ఫైల్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నీ DB డేటాబేస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెడ్డీస్ వాడుతున్నావు అనుకో. సో ఆ రెడ్డీస్ కాన్ఫిగరేషన్స్, యూజర్ నేము అండ్ పాస్వర్డ్ ఇవన్నీ నువ్వు ఒక కాన్ఫిగ్ ఫైల్లో సెట్ చేసుకొని పెట్టుకుంటే అవన్నీ తీసుకొని అది వాడుకుంటుంది. సో ఇట్లా అనమాట నువ్వు డిప్లాయ్మెంట్. సో నీ డిప్లాయ్మెంట్ సర్వర్ ఏంటి, దాని IP అండ్ దాని యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ కాన్ఫిగ్ ఫైల్లో పెట్టుకుంటే ఆ డిప్లాయ్మెంట్స్ అవన్నీ అదే చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కుబర్నెట్స్లో డిప్లాయ్ చేయాలి. సో నువ్వు కుబర్నెట్స్లో డిప్లాయ్ చేయాలన్నప్పుడు ఆ కుబర్నెట్స్ క్లస్టర్ IDs అవన్నీ ఇచ్చేస్తే, సో ఆ YML ఫైల్ deployment.yml ఫైల్ అదే క్రియేట్ చేసుకుంటుంది, అదే డిప్లాయ్మెంట్ కూడా అదే చేస్తుంది. సో నువ్వు జస్ట్ ఒక ప్రాంప్ట్స్తో ChatGPT మనకి ఎలాగో మనకి ఆ ప్రాంప్ట్స్తో మనం కోడ్ ఎలా అడగాలి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి, ఈ స్టెప్ అంతా ఇక్కడ కట్ అవుతుంది అనమాట. అదే ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే డైరెక్ట్ నీకు ఇక్కడ ప్రాజెక్టే రెడీ అయిపోతుంది. నువ్వు ఎంత గిట్ రిపోజిటరీ పెట్టినా అది అనలైజ్ చేస్తుంది. నువ్వు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్, ఇక ఎండ్ టు ఎండ్ ఏజెంట్ నీ కింద ఒక జూనియర్ డెవలపర్ ఉన్నట్టు అనమాట. ఓకేనా? సో ఇది యాంటీ గ్రావిటీతో వచ్చే బెనిఫిట్స్. సో నేను ఒక సింపుల్ అప్లికేషన్ పెట్టాను, బట్ మీ యూస్ కేసు తగ్గట్టు మీరు ఏదైనా పెద్దగా ప్లాన్ చేయండి. ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ కోసం చిన్న ఇలాంటి క్రియేట్ చేసి అండ్ దెన్ పెద్ద అప్లికేషన్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ ఇలాంటివి నేను అవి ట్రయల్ చేసి మంచిగా రన్ చేసి సక్సెస్ అయితే నేను మీ దగ్గర తీసుకొస్తూ ఉంటాను. సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీచ్ తక్కువ ఉంది కాబట్టి మీ ఐడియాస్ కానీ మీ ఒపీనియన్స్ కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను అవి డెఫినెట్గా చదివి అండ్ ఇంప్రూవ్మెంట్స్ కానీ లేదా కొత్త ఐడియాస్ ఇంప్లిమెంటేషన్స్ కానీ అవన్నీ నేను చేసి మీకు చూపించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫాలో మీ గైస్. అండ్ ఒక వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో కంటెంట్ కోసం. థ్యాంక్ యూ.